అయోధ్య రాజు దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగ ఫలితంగా శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు చిన్నపటినుంచే ధర్మపరుడు, ధైర్యవంతుడు. మహర్షి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అడవికి తీసుకెళ్లి రాక్షసులను సంహరింపజేశాడు. తరువాత మిథిలాలో జరిగిన స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. దశరథుడు రాముడిని రాజుగా ప్రకటించాలనుకున్నాడు. కాని కైకేయి తన వరాలు కోరుకుని రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించింది. సీత, లక్ష్మణుడు కూడా ఆయనతో అడవికి వెళ్లారు. పంచవటిలో నివసిస్తున్న సమయంలో శూర్పణఖ అవమానంతో కోపగించి రావణుడిని రెచ్చగొట్టింది. రావణుడు మారీచుడిని బంగారు జింకగా పంపించి సీతను మోసం చేసి అపహరించాడు. సీతను తీసుకెళ్తుండగా జటాయువు రావణుడిని అడ్డుకున్నాడు. కాని యుద్ధంలో గాయపడ్డాడు. రావణుడు సీతను లంకలోని అశోకవాటికలో బంధించాడు. రాముడు తీవ్రంగా విచారించాడు. సీత కోసం వెతుకుతూ రాముడు హనుమంతుడిని కలుసుకున్నాడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్లి సీతను కనుగొని రాముడి ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు. హనుమంతుడు లంకను దహనం చేసి తిరిగి వచ్చాడు. తరువాత రాముడు వానరసేనతో కలిసి రామసేతును నిర్మించి లంకపై దండెత్తాడు. అక్కడ భీకర యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్ వంటి మహాయోధులు మరణించారు. లక్ష్మణుడు గాయపడగా హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి అతడిని రక్షించాడు. చివరకు రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించాడు. సీత విముక్తి పొందింది. 14 సంవత్సరాల తరువాత రామసీత లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. రాముడికి పట్టాభిషేకం జరిగా రామరాజ్యం ప్రారంభమైంది. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది.